మొన్న గత 2 రోజుల క్రితం ఒక జనసేన వీర మహిళ అని చెప్పుకునే ఒక తిరుపతి సుభాషిణి గారు గౌరవనీయులైనటువంటి సాక్షి దినపత్రిక మీడియా చైర్పర్సన్ మా అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారిని కించపరుస్తూ దూషిస్తూ మాట్లాడిన విధానము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారికి మనస్తాపానికి గురి చేసింది. మొదటిది. రెండవది, ది డిబేట్ అని చెప్పి వెంకటకృష్ణ గారు పెట్టిన కార్యక్రమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ స్వచ్ఛాంధ్ర చైర్మన్ టీడీపీ నాయకుడు అయినటువంటి పట్టాభిరామ్ గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఈ రెండింటిని చాలా 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 ఖండిస్తూ, అసలు ఆ పదజాలం వింటే ఎవరికైనా సరే కోపాలు వస్తాయి. కానీ వైఎస్ఆర్ మార్గంలో, జగన్మోహన్ రెడ్డి గారి మార్గంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మార్గంలో శాంతియుతంగా మేము నిరసన తెలియజేయాలనుకున్నాం. కానీ ఈ నిరసన తెలియజేస్తే పోలీసు వారి పర్మిషన్ రాదు కాబట్టి పోలీసు వారికే బిఎన్ఎస్ యాక్ట్ 2000 ప్రకారం వారిపైన కంప్లైంట్ ఇచ్చినాం. గౌరవ సిఐ గారు కంప్లైంట్ తీసుకున్నారు. గౌరవ సిఐ గారికి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మా కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి వారిపైన తగు చర్యలు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగుతూ పోతే ఒక నాయకులు అనే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అందులో భారతీ మేడం గురించి మాట్లాడడం, అసలు వాళ్ళకు తెలివిని మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో అర్థం కాదు. భారతీ మేడం గారి గురించి ఆమె ఏ రాజకీయాలలో జోక్యం చేసుకోరు. ఆమె కుటుంబము, తర్వాత ఆమె సాక్షి ఛానల్ తప్ప ఏమి చూసుకుని కూడా, అంటే ఏ రాజకీయాలు కూడా పట్టించుకోరు. అటువంటి స్త్రీమూర్తిని, ఎంతోమంది అనాథ పిల్లలకు తానే తల్లిగా మారినటువంటి ఒక మాతృమూర్తిని, వెంకటప్ప స్కూల్ కానీ, తర్వాత వికలాంగుల కోసం చేసే స్కూళ్ళు కానీ, మదర్ తెరీసా కొన్ని ఆశ్రమాలు కానీ ఎన్నో వీటికి ఆమె దత్తత తీసుకోవడమో, ఆమె చేయడమో, ఎంతోమంది మహిళలకు వివాహాలకు హెల్ప్ చేయడమో, అసలు ఆమె యొక్క గొప్పతనం తెలియక వాళ్ళ విధంగా మాట్లాడినారు. ఆ దేవుడు వాళ్ళకి క్షమించాలా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడిపోతే పురుగులు పట్టిపోతారంటారు, పెద్దలు చెప్తా అంటారు. కాబట్టి వాళ్ళకి క్షమించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది, పట్టాభిరామ్ గారిని స్థాయి ఏంది, ఆయన ఒక పార్టీకి లీడరు, ఒకసారి సీఎం అయినాడు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ కాదు, అసలు మీకు ఏదో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ చైర్మన్ పోస్ట్ లేకపోతే నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? అంతే కదా. అటువంటి నువ్వు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిస్తే అసలు అటువంటి పదజాలం అయితే నువ్వు, అది కూడా డిబేట్లో వెంకటకృష్ణ గారు, గౌరవ వెంకటకృష్ణ గారు ఆయన యాంకర్ గారు కూడా చూస్తూ వాళ్ళు రెచ్చగొడుతూ ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పు. మీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడండి వెంకటకృష్ణ గారు, తప్పది. అటువంటి పక్కన డిబేట్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నట్టే మీరు ఖండించాలా, లేదా డిబేట్లో మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పాలా. మీరు చెప్పాల్సిన స్థాయిలో ఉండి చెప్పించుకుంటారు మాలో, ఆ స్థాయికి జరిపారు. ఇట్లా మీరు కూడా ఒకసారి తప్పు సరిదిద్దుకోవాలి వెంకటకృష్ణ గారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ 2 రోజులు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి గౌరవ సిఐ గారికి జమ్మలమూడి పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.